హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇవాళ మన కంటెంట్ వచ్చేసి మనమైతే జావా వెర్షన్ లెట్స్ ప్లే సిరీస్ అయితే కంటిన్యూ చేయబోతున్నాం. ఇది సెకండ్ ఎపిసోడ్ అనుకుంటా. సెకండ్ ఎపిసోడ్. ఫస్ట్ ఎపిసోడ్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి, ఓకేనా. సెకండ్ ఎపిసోడ్ కంటిన్యూ ఉంటుంది, బట్ చాలా చేంజెస్ ఉంటాయి. అవన్నీ నేను వీడియోకి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడతాను. ఇంకా వీడియోలో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీయే కదా, ఓకే. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయకపోతే షేర్ చేసేయండి. ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలనో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎలాంటి ల్యాగ్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. ఓకే గైస్, ఈ వరల్డ్లో చాలా చేంజెస్ ఉన్నాయి. ఇది కొత్త వరల్డ్ అన్నమాట. పాత వరల్డ్ ఏమైందంటే చెప్తాను, అంతకన్నా ముందు ఈ వరల్డ్ మీకు చూపెడతాను, ఆగండి. సరే, అంతకుముందు ఈ వరల్డ్ చూపెడతాను. ఇదైతే కొత్త వరల్డ్, కొత్త సీడ్ అంతా. నా దగ్గర ఒక ఆర్మర్ కూడా ఉంది, బేసిక్ ఆర్మర్, అండ్ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర. సవానాలో నేను స్పాన్ అయినాను, అక్కడ చాలా రచ్చ జరిగింది. హేబెల్స్ అయితే ఉంది నా, ఎందుకంటే విలేజ్ దొరికింది. చాలా పెద్ద ఉంది విలేజ్. మనం ఈ ఎపిసోడ్లో ఐరన్ ఆర్మర్ చేసుకుందాం, ఓకేనా. ఈ ఎపిసోడ్లో ఐరన్ ఆర్మర్ చేసుకుందాం, ఎందుకంటే నాకు ఒకటి కనబడ్డది, అది నేను చూపెడతాను. అక్కడ ఐరన్ కోసం వెతకాలి మనం. ఇదేం చిన్న బుడ్డకేవా, ఇలా కూడా పోదాం, ఓకే. ఈ వరల్డ్ అంటున్నా, ఈ విలేజ్ కొంచెం పెద్దగా ఉంది గైస్. ఈ వరల్డ్ ఎందుకు చేంజ్ అయిందంటే, నేను లాస్ట్ ఎపిసోడ్ చేసినప్పుడు వరల్డ్ మంచిగానే ఉండే. ఆ తర్వాత ఫోన్ ఇష్యూ వల్ల, అంటే కాపీ అని, షో మోర్ అని ఇట్లా వచ్చింది గైస్. అది సపోర్ట్ చేయలే, ఇంకా ర్యామ్ సరిపోట్లే అంది. బట్ ఈ వాళ్ళు కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని నేను టక్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. మా టార్గెట్. నేనైతే ఈ ఎపిసోడ్ అయితే ఐరన్ ఆర్మర్ చేసేస్తా. నెక్స్ట్ ఎపిసోడ్ గురించి చూద్దాం. ఈ ఎపిసోడ్ అయితే ఐరన్ ఆర్మర్ టార్గెట్, ఓకే. అట్లయితే పోయింది వరల్డ్. ఈ వరల్డ్ అయితే ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. మీకు ఇక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి, ఓకే గైస్. ఇంకొకటి చెప్తాం అనుకున్నా, ఏంటిదంటే నేను ఇటు సైడ్ నుంచి వస్తున్నా ఇట్లా, ఓకే ఓకే. ఇటు సైడ్ నుంచి వస్తున్నా, నేను చూసుకోలే. నేను ఇటు సైడ్ నుంచి వస్తున్నా, విలేజ్ అంటే అటు ప్లేన్ ఉండే, ప్లేన్స్ నుంచి ఇటు వచ్చిన. నేను ఇట్లా వచ్చి ఇక్కడ ఉన్నా, ఇటు వచ్చి ఇట్లా పడ్డా, డైరెక్ట్ ఆల్మోస్ట్ కింద పడ్డా. అప్పుడు నా లక్ వాళ్ళు ఎట్లా అంటే, బెడ్ నా చేతులు ఉండే, బెడ్ దగ్గరికి పోయి స్క్రోల్ చేసి వేసిన. అప్పుడు నైటే ఉండే. వచ్చిన వెంటనే అంటే 2 times ఫాస్ట్ క్లిక్ చేసిన, కథం కింద పడే వెంటనే మనవాడు స్లీప్ వేసిండు. డ్యామేజ్ వల్ల లేకుండా అక్కడనే ఫస్ట్ ఇయ్యాలి. క్లచ్ చేద్దాం అనుకున్నా, అది కాలేదు. ఇంకొంచెం ఫాస్ట్ క్లిక్ చేయాలి. ఏం కాదు లేండి, లెట్స్ ప్లేనే కాదు ఇది. సచిన ఏం కాదు, పెద్ద పరపడదు. ఎందుకైనా మంచిది కార్డ్స్, ఓకే. వీడియోలో ఉంటాయి కాబట్టి మళ్ళీ ఒకవేళ ఈ వరల్డ్ గిట్ట పోతే నేను మళ్ళీ ఇక్కడికే వస్తాను, ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. మళ్ళీ నేను ఫస్ట్ కాంచెల్ క్రాఫ్ట్ చేసా అంతా మీకు చూపెట్టాను లేండి, అది మీకు బోర్ కొడుతూ ఉంటుంది. నాకు ఐరన్ కూడా దొరికింది కొంచెం ఇక్కడ, అందుకే ఇక్కడ ఉంది. మన ఇంటి కింద పెద్ద బొక్కే ఉంది కదా, ఓకే. యాక్చువల్లీ గైస్ నాకు 2 విలేజ్ దొరికినాయి, ఒకటి సవానా విలేజ్, ఒకటి ఇది. ఇంకోండి సవానా విలేజ్లో ఇవి ఎత్తుకొచ్చిన గైస్. ఇక్కడ రేర్ థింగ్ ఏంటిదంటే 2 విలేజ్లు దొరికినాయి. 2 విలేజ్లో కూడా లైబ్రేరియన్ ఉన్నాడు తెలుసా. అసలు మామూలు కాదు, అసలు ఇది మామూలు అంటే మామూలు కాదు. చూపెడుతున్నా అండి, లైబ్రేరియన్ ఎక్కడ ఉన్నాడు. హలో లైబ్రేరియన్, కానీ ఎక్కడ ఉండే కింద అనుకుంటుంది, కింద ఐ థింక్ కింద అనుకుంటా వాడు. కిందనేనా, అంతగా ఐడియా లేదు. యా ఓకే ఓకే, ఇదేంటి గైస్, ఇదే లైబ్రేరియన్ హౌస్. అక్కడ వూల్ ఉంటుంది, అక్కడ నుంచి క్లచ్ ట్రై చేసిన గైస్. హేబుల్స్తోని ఆల్మోస్ట్ టచ్ చేసే సిచ్యువేషనే, ట్రై చేసిన, అయింది. ఇక్కడ ఇప్పుడు కూడా అవుతుంది అన్న నమ్మకంతో చేసిన, బట్ కాలే అది.
ఎందుకంటే నేను బ్లాక్ని లేట్గా ప్లేస్ చేసిన. ప్రస్తుతానికైతే ఒక ఇల్లు కబ్జా చేసిన. ఆ ఇల్లు అయితే ఇదే. ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. చెస్ట్ చూపెట్టిన కదా, ఫైర్ చార్జ్ దొరికింది. ఇది ఎక్కడ మర్చిపోయినా గైస్, అది రూయిన్ పోర్టల్. నేను స్క్రీన్ షాట్ తీసుకుంటే చూస్తా, స్క్రీన్ షాట్ తీసుకున్నాను లేదా గుర్తులేదు. చెక్ చేద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూద్దాం. ఓకే, ఇది ఇప్పుడు ఎన్నో డే? దిస్ ఈస్ ద 8th డే. ఓకే, 8th డే. నేను చాలా వరకు గ్రైండింగ్ చేసిన. నేను స్పాన్ అయిన సవాణలో షీప్స్ అస్సలు లేవు, ఒక్క షీప్ లేదు. నైట్ నేను అంటే వుడెన్ యాక్స్తో సర్వైవ్ అయినా. ఆ వుడెన్ యాక్స్తోని మొత్తం అందరిని, జాంబీస్ని, క్రీపర్స్ని అవన్నీ లేపేసిన. లేపెత్తా అంటే నా లక్ కొద్దీ 1 ఐరన్ ఇంగట్ దొరికింది. జాంబీని కిల్ చేస్తే ఐరన్ ఇంగట్ వచ్చింది, లక్. ఇక వెంటనే నేనేం చేసిన, షీల్డ్ క్రాఫ్ట్ చేసుకున్నా. షీల్డ్ క్రాఫ్ట్ చేసుకొని ఇక స్కెల్టన్ని అలా కొట్టుకుంటున్నా నైట్ అంతా. ఓకే, ఇక్కడ మనకు కోల్ ఉంటుంది అని అనుకున్న కథ దొరికింది మనకి. ఇప్పుడైతే వద్దు కోలు, ఇప్పుడైతే మనం అక్కడికి పోదాం. ఓకే, ఎందుకంటే ఐరన్ కోసం మనకి ఇది జగ్గెట్ పీక్స్ ఇలాంటి మంచు కొండల మీద ఐరన్ ఎక్కువ దొరుకుతుంది. మీకు దగ్గర ఇట్లా ఉంటే మీకు ఐరన్ గట్టిగా దొరుకుతుంది అర్థం. ఐరన్ అయితే మంచి దొరుకుతుంది గైస్. ఓకే, నేను ఇప్పుడు వీటిని ఎందుకు కిల్ చేస్తున్నా అంటే ఫుడ్ కోసం గైస్. ఫుడ్, మనం బ్రెడ్ మనకి ఎక్కువ పాయింట్స్ పెంచేది, హంగర్ పాయింట్స్ని, అందుకే. అండ్ దానివల్ల హెల్త్ అంత ఫాస్ట్గా పెరగదు. మనకి స్టీక్ అయితే బెటర్. కౌ క్రషర్ చేద్దాం, ఇప్పుడే తద్దు, కొన్ని రోజుల తర్వాత చేద్దామా, చూద్దాంలేండి. ఏ క్రీపర్ బ్రో, హాయ్. క్రీపర్ నా అక్కడ. ఒరే పేలే, నీతో గొడవ నాకెందుకు కానీ పేలే. అంతే, నేను షీల్డ్ని ఆఫ్ హ్యాండ్లో పెట్టుకోవచ్చు మనం. బట్ నేను ఎందుకు పెట్టుకుంటానంటే మనం ఒకవేళ క్లచ్ చేసే ప్లేస్ మన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు బ్లాక్ ప్లేస్ కాదు, మన షీల్డే యూజ్ అవుతుంది. మనం స్నోలో నడవచ్చు కేసు, మన దగ్గర లెదర్ బూట్స్ ఉన్నాయి అంతేగా. ఉన్నాయి. అరే జస్ట్ స్నో భయం అంతే. ఇక్కడ ఐరన్ గట్టిగా దొరుకుతుంది గైస్, అసలు దొరుకుతలేదు అనుకో. వాట్? ఓకే, స్నో మీద నడిచినట్టున్నా. ఈ అడ్వాన్స్మెంట్ నాకు అసలు తెలియదు కూడా తెలియదు. ఒక్క నిమిషం ఆగండి. లైట్ యాజ్ ఎ ర్యాబిట్, వాక్ ఆన్ స్పాట్ స్నో వితౌట్ సింకింగ్ ఇన్ ఇట్. ఓకే, దానికా. ఐరన్ గట్టిగా దొరుకుతుంది గైస్ ఇక్కడ. సర్లేండి, నాకు ఇంకో ప్లేస్ కూడా ఉంది, ఇంకొక దగ్గర కూడా ఉంటుంది, అటు వెళ్దాం. ఇక్కడ కేవ్ ఉంది అనుకుంటా. బా గాయ్స్, పూర పెద్ద కేవ్ గైస్ ఇది. చాలా పెద్ద ఉంది కేవ్, మైండ్ పోతుంది. ల్యాగ్ అంతే, ఎట్లా కడి చేసుకుంటూ ఉండే. అమ్మయ్య, హాఫ్ హార్ట్ పోయేది ఆడ, హాఫ్ హార్ట్ ఇక్కడ, హాఫ్ హార్ట్ పోయేది అక్కడ. మొత్తం ఏంటిది, ఎన్ని హార్ట్స్ పోయినాయి, ఎన్ని హార్ట్స్ పోయినా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కలుస్తా. ఓ గైస్, ఇంతకుముందే యాక్స్ తిరిగిపోయింది, మీరు చూశారు అనుకుంటా. నేను కుదిరితే పెడతా కాబట్టి అప్పుడు మాట్లాడలే, బట్ నేను ఇప్పుడు చెప్తా. అరే నేను ఏం చేద్దాం అనుకున్నా, ఏం చేస్తున్నా. యాక్స్
ఒక పికాక్స్ కూడా చేసేసుకున్నాం ఇక. మనకి పక్క ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. అండ్ మనకి అవసరం లేని వస్తువులు ఇలా పడేద్దాం. అవసరం లేదు. ప్లాంక్స్ ఉంచుకుందాం. ఇది ఓకే, ఇది ఓకే. ఇన్వెంటర్ కొంచెం విచిత్రంగా ఉండొచ్చు. నేను హేబెల్స్ 4th స్లాట్లో ఎందుకు పెడుతున్నా అంటే, నేను ఒక బటన్ కొడితే 4th స్లాట్ యాక్టివేట్ ఇట్లా పెట్టుకున్నాను అనమాట. అంటే ఈ పైన ఉంటుంది కొత్తచ్చు, బట్ కొంచెం కష్టం చేసి నేను ఫ్యూచర్లో అలవాటు చేసుకుంటాను. నేను కొంచెం కీబోర్డ్ మౌస్ కొత్త కాబట్టి ఇప్పటికైతే ఈ సెట్టింగ్స్ అయితే యూజ్ చేస్తున్నా, కొంచెం డిఫరెంట్గా. ఫ్యూచర్లో కొత్త సెట్టింగ్స్ ఓకే. ఇదిగోండి గైస్. అవును, వీడు ఏం ట్రేడిస్తుందో. అరే ఆవు ఒక నిమిషం. డెప్స్ ట్రేడర్ దూకి సావేడాను. మనం ఇక్కడ వే చేసుకుందాం అండి గైస్. షవల్ చేసుకుంటే బాగుండు. దట్ మనకి యూజ్ అవుతుంది. ఇన్వెంటరీ పెడదాం. అరే నేను షిఫ్ట్ కొట్టట్లేదు. ఇదే గైస్, దీనిపైన అయితే పక్కా ఉంటుంది. ఆ నమ్మకం నాకు ఉంది. అరే నా హేబెల్ యా, అది ఐరనే. యా, అక్కడ ఐరన్ అయితే ఉంది. మన ఫస్ట్ ఐరన్ తీసుకుందాం. నేను కొంచెం విచిత్రంగా దొరుకుతా గైస్, మీరు ఓకే 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 ఓకే. ల్యాగ్ అయితే దారుణంగా అవుతుంది. ఒరే వెనుక కూడా ఉంది ఐరన్. గైస్ అసలు నాకు ఒకటి అర్థం కాదు. అంటే ఇప్పుడు మనం ఒక బటన్ ఉంటుంది, అది నాకు అర్థం అవుతుంది. ఓకే గైస్, అది పట్టించుకోవద్దు ఇక. మనకు కావాల్సిన కూడా అవసరం గైస్, అందుకే నేను ఇదంతా బ్రేక్ చేసుకుంటాను. డైరెక్ట్ పోవచ్చు. ఓకే, మనకు గట్టిగా దొరుకుతుంది ఇక్కడ ఐరన్. మన బేస్లో ఆల్రెడీ 5 ఉంది ఐరన్. నెక్స్ట్ మనం తీసుకోవాల్సి మళ్ళీ నైట్ అయింది. హేబెల్ యూజ్ అయితే నైస్. 9th డే. చూసిలా గైస్, నేను హేబెల్ మీద కొడితే అది మనకేం కాదు గైస్, బికాస్ మనం ర్యాబిట్ లైక్ లైట్ ఉంటాం. ఇంకెక్కడుంది ఐరన్? ఇలా చూసుకుంటూ వెళ్తే కనబడే ఛాన్స్ తక్కువ, బట్ ఇట్లనే వెతకాలి మనం. ఓకే గైస్, అక్కడ ఐరన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. అరే ఐరన్ గట్టిగా ఉండాలి గైస్ ఇక్కడ. ఇక్కడ ఉంది ప్లేస్. నువ్వు బ్రేక్గా ఓడి అమ్మ. అనుకున్నా, అందుకే ముందు రెడీ.
కింద బొక్కే. అరే గైస్, మనం వాటర్ బకెట్ చేసుకుంటే బాగుండు. ఇది ఎప్పుడైనా తోయచ్చు మనల్ని, గుద్దిందంటే పోయి ఎగ్గిరి పడతాం, ఏడ పడతాం కూడా తెలియదు. జాంబీ గారు ఉన్నారు ఇక్కడ. రండ్రా తీసుకుందామా రా. ఏమైందిరా, ఇరికారా? ఎట్లా కొడతావురా నన్ను? ఎన్ని గుండెలు రా నీకు? ఇక్కడ అంతా లూటేం లేదు పెద్ద. అరే కొట్టావంటే ఎగిరిపోతావు. నైస్, ఇద్దరినైతే లేపినాం బట్ నో గైస్, ఇంకా లోపలికి వెళ్తే చచ్చిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మనకి. ఇంకా ఇడియం బొక్క ఉంది గైస్, పెద్ద బొక్క. అమ్మ ఐరన్. కింద పడకుండా జాగ్రత్త పడాలి. అంటే ఐరన్ కింద పడకుండా మనం షిఫ్ట్ కొడతాం కాబట్టి మనకేం కాదు. బా ఐరన్ ఐరన్ ఐరన్. $21 ఐరన్ గైస్, 21 ఐరన్. ఇలా మన ఆర్మర్ వేసేద్దాం అంతే. మనం ఆచి తూచి అడుగులేయాలి, మామూలు కాదు. ఇటు రావాలి, వాడు రావట్లేదు ఎందుకు గైస్? మనకి అంత గెలికించుకునే బదులు మనం పైకి వెళ్ళిపోదాం. వాడు అసలు పిచ్చుకొని కొడుతాడు. వాడంటే నాకు అసలు చిరాకు. అరే ఐరన్ లేదేంద్రా? షీల్డ్ ఉంది బట్ నేను అయినా భయపడతాను అంతే. గైస్ ఇది కొంచెం ఓపెన్గా ఉంది, ఎక్కువ మంది స్పాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఇక్కడ కోల్ దొరికింది, ఆ కోల్ పట్టుకోవాలి. ఏమో వస్తుంది అనుకున్నా గైస్, దీన్ని పెద్ద నాకు అద్దె. ఇది ఎప్పుడు ఎట్లా ఉంటుందో ఇవన్నీ కనుక ఒకటే దెబ్బ. మనం ఫాస్ట్ కలెక్ట్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు ఎవడ వచ్చి తెలియదు. ఇది లెట్స్ ప్లే అనే బట్ భయపడాల్సిన అవసరం లేదు. అరే 3 ఉండాలిరా, మినిమం 3 ఉండాలి మినిమం. అమ్మ థ్యాంక్ యూ. ఓకే, మనం కేవ్ నుంచి బయటకు వెళ్దాం. మన కేవ్ నుంచి వేద్దాం ఇక. నేను కోల్ కోసం మళ్ళీ వస్తా.
మనం కోల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఒక లైవ్ పెట్టాలి గైస్. అరే అమ్మా ఒరే ఆడ వస్తాడు గైస్, ఆడ వస్తాడు లేపుదామాగండి ఒక్క నిమిషం. వస్తాడు లేదు, వచ్చిండు ధీరుడు వచ్చిండు. దారా అయిపోయా, 2 దెబ్బలు అయిపోయింది అంతే, 2 దెబ్బలు. మనం వచ్చినకే ఇదే కాబట్టి ఇట్లకెళ్ళి బయటికి వెళ్దాం. ఇక నైట్ అయిందా బయట అవుతుంది. వాహవ్ ఐరన్ ఎలా మిస్ చేసేయండి ఇక్కడ ఒప్పాయి. ఓ మై గాడ్ ఒట్టి అరే వచ్చుడుంది ఐరన్ ఇక్కడ. హాఫ్ స్టాక్ అయ్యింది నాకు తెలిసి, హాఫ్ స్టాక్ ఉంటుంది. యా హాఫ్ స్టాక్ ప్లస్ 3 అంతేగా. యా అంటే ఇంకా ఎక్కడెక్కడ మిస్ అయినట్టు ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కడన్నా కనబడితే మాకు చెప్పండి గైస్, ఏదైనా మిస్ చేస్తే నేను చూస్తా. రే ఇంక నేను నైట్ కాలేదురా అని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ నైట్ అయింది, మిడ్ నైట్ అనుకుంటుంది. పైన మాప్స్ అయితే గట్టిగా స్పాన్ అయి ఉంటాయి కాబట్టి మనం ఇటు సైడ్ నుంచి వెళ్దాం. ఇదేం రూటు? ఇక్కడ ఐరన్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ వీ కెన్ సీ, ఓన్లీ కెన్ సీ. ఒరే ఆల్రెడీ వచ్చింది అంటే ఇవరిదాకా ఇంతకుముందు చూసిన బొక్క అన్నమాట అది. వీడింది ఇలా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ బేస్ ప్లాన్ చేద్దాం చెప్పండి గైస్ మీరు. చెర్రీ బ్లాసమ్ అదే పెద్దదే గైస్, అంటే నేను అటు సైడ్ నుంచి చూసినప్పుడు ఉంది, నేను చెప్పడం మర్చిపోయినా వీడియోలో. పెద్దది గైస్, పెద్దగా ఉంది చెర్రీ బ్లాసమ్. బ్రో ఇక్కడ మళ్ళీ ఒకటి ఉంది గోటు. హే గోట్, నువ్వు గోట్వి, ఆ గోటు కాదు ఇంకో గోటు ఉంటుంది. అరే గోట్లు ఎందుకు దిగాను కనబడతాను. గోట్ లెవెల్ అంత ఈజీగా చంపరు, బట్ నేను చంపుతా. ఎందుకు ఇది ఎగిరిందంటే మనం కంపెనీకి వచ్చింది, మన సేఫ్టీ కోసం. ఎందుకంటే నన్ను చాలాసార్లు చంపింది అట్లనే నన్ను. నేను దాని జోలికి కూడా పోలే, నన్ను ఇంకెళ్ళి వచ్చింది, మెల్లగా వచ్చింది, తపక్కని గుద్ది డైరెక్ట్ ఎగ్రి ఇవ్వట. ఇలాంటి ప్లేస్ ఉండే, దట్స్ వే నేను దాన్ని కిల్ చేస్తున్నా. సరే కింద పడకురా, అంటే నేనే కదా కంట్రోల్ చేసేది. నైస్, జస్ట్ ఇది తీద్దామా అండి. ఓకే 2 ఇక్కడ చూస్తున్నా, వెనకాల వచ్చి గుద్దుది డైరెక్ట్ ఎగ్రి పడ్డ ఎక్కను. అక్కడ ఐరన్ ఉంది. గైస్ మన హేబెల్ మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. అది అరే ఎందుకు ప్లేస్ అవ్వట్లే అంత ఈజీగా. అరే అక్కడ ఐరన్ ఉంది, ఇక్కడ ఐరన్ ఉంది. ఓకే అక్కడ ఐరన్ ఉంది, ఇంకెక్కడైనా ఉందా?
గైస్ ఇక్కడ కేవ్ ఉంది, లావా కూడా ఉంది ఇక్కడ. నాకు దారిలో అయితే చాలా లావా పీసులు కనబడ్డాయి. ఇక్కడ నేను తర్వాత వస్తా కోల్ గురించి, మనం అటు సైడ్ కూడా వెళ్దాం. వీడియో ఎంతవరకు వచ్చింది లెంత్? ఓకే, రే స్కెల్టన్ చూసినాను రా నేను. లాస్ట్ డిపో తాకింది, బట్ ఇట్స్ ఓకే. వాడు సన్ ఎంటర్ ఇచ్చిండు. కౌస్ బాగున్నాయి మన దగ్గర కాదు, ఇక్కడ ఉన్నాయి, లేపేద్దాం. అరే మీకు కౌ కృషి చేసుకునే యూజ్ అయితే ఏం కాదులే. అరే పంకిన్స్ ఇక్కడ గట్టిగా ఉన్నాయి, మనం పంకిన్స్ పై వేసుకున్నాం. అంటే మన దగ్గర ఒక ఐటమ్ ఎక్స్ట్రా, మన దగ్గర ఒక ఐటమ్ ఉంది, ఈ ఫుడ్ ఐటమ్ కూడా మన దగ్గర ఉంది, అట్లా చేసుకోండి ఇంకంతే. ఓకే, ఇంకేమైనా మిస్ చేసినా చూద్దామా అండి. నో గైస్, సో ఇక్కడ నుంచి ఏం కనబడతలేదు. మనం ఒకసారి చెర్రీ బ్లాజమ్ దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో చెర్రీ బ్లాజమ్ గురించి మనం చూద్దాం, దాని బేస్ బిల్డ్ చేద్దాం గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్టర్ ప్లేస్ అనుకుంటాను, చూద్దాం. ఇంకటి ఏమైనా ఉన్నాయి గైస్ మన దగ్గర, ఏమన్నా స్ట్రక్చర్స్ ఇటు ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ఇంకా ఏమైనా స్ట్రక్చర్స్ ఉంటే చూద్దాం. కేవ్ పెద్దనే ఉంది. ఒకటి ఐరన్ మనం వదిలేదు, 55 అయింది. వెళ్దాం అక్కడికి, బట్ అక్కడికి ఎట్లా వెళ్ళాలి? అరే అక్కడైతే ఒకటే ఐరన్ దొరికింది, మీరు చూసారు కదా గైస్, ఒక్కటే దొరికింది అక్కడ ఐరన్. ఇది ఓషనే కాదు, అక్కడ ప్లేన్, అక్కడ కూడా ప్లేన్స్ ఉంది. మనం ఒకసారి అయితే ఒక ఎపిసోడ్ మొత్తం ఎక్స్ప్లోరింగ్ చేద్దాం గైస్, మొత్తం ఎక్స్ప్లోరింగే ఉంటుంది. నేను ఒక బేస్ అనుకుంటున్నా, ఆ బేస్ అయితే కావాల్సిన మనకు వస్తువులు ఏం వస్తువులు గైస్, మనకి బాగానే కావాలి వస్తువులు, చాలా అవసరం పడుతుంది. ఓకే, సిడి ఆ హౌస్ కడదాం గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం ఆ హౌస్ కూడా కాదు, ఒక చిన్న టైప్ ఆఫ్ మ్యాన్షన్ అనమాట. ఏముంది ఇక్కడ? కోల్ ఉంది. అరే ఏ బేల్ ఎందుకు రాడా?
మా గాయస్ వాడు ఇద్దరు వచ్చి ప్లానింగ్ చేసారు. జస్ట్ మిస్ గాయస్, సచ్చేటోని నేను. దీని అమ్మ లేపిపోతా కొత్త అది. వాడు ఎక్కన్నాడు ఇప్పుడు? దారా నువ్వేంది 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 ఒరే ఇంద్రా తినమ్మా. ఇంటి కింద పెద్ద అదే ఉంది గైస్. ఒరే అమ్మా, ఒక్కడే ఇంకొకడు అక్కడే ఉన్నాడుగా, గ్యాపే లేదు. ఒరే గైస్ అమ్మ చూడండి, పెద్ద బొక్కనే ఉంది గైస్ ఇంటి కింద, మన ఇంటి కింద. మీరమ్మా క్రీపరు ఈ అమ్మ పెద్ద ప్లానింగే. మనకి యాక్స్తోనే నాకు పీవీపీ ఇష్టం కాబట్టి నేను మొత్తం యాక్సే వాడినా. నెక్స్ట్ ఎపిసోడ్ బేస్ కడదామా అని ఏందో నాకు అర్థం కావట్లే. ఏం చేద్దామో చెప్పండి, ఏం చేద్దాం? ఫస్ట్ హెల్మెట్ షిఫ్ట్ అస్సలు కొట్టాను నేను షిఫ్ట్. యా అడ్వాన్స్మెంట్ ఈజ్ యా. నెక్స్ట్ బూట్స్ లాస్ట్కి ఉంటుంది. నెక్స్ట్ ప్యాంట్ ఇక్కడ. నెక్స్ట్ 45 ఉందా ఇంకా? ఇప్పుడు 30 ఎంత వస్తుంది ఏమో. ఓకే 37 అంట. గైస్ టూల్స్ అయితే నేను ఇప్పుడే చేసుకోను. టూల్స్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం. అరే ఇప్పుడే వేసుకోవద్దురా. చా నో గైస్. ఇక్కడ వేసుకుందాం. మనం ఇంటర్ ఎక్కడ వేపినామో అవుటర్ కూడా అక్కడనే వేపినాం, ఇక్కడనే అనమాట. ఈ బొక్క మనం వదిలే గైస్, బొక్క ఈజ్ లవ్. ఒరే అరే ఆకేవికే కనెక్ట్ అనుకుంటా. అరే పెద్ద ప్లానింగే ఉంది గైస్ ఇక్కడ. మనకు తెలియదు కానీ మనకు తెలియకుండా బాగానే కనెక్ట్ ఇది ఇక్కడ. పెద్ద ప్లానింగే. ఇక్కడ కొంచెం గడ్డి ఉంది గైస్, అంత గడ్డి. ఓకే ఇక్కడైతే అవుటర్ అయిపోద్దాం ఇక. ఓకే 3rd person వ్యూ. కొంచెం ఫుడ్ తిందామా అని. షీల్డ్ కూడా చేతులు పెట్టుకుందాం. అండ్ F1 ఒక్క నిమిషం గైస్. F1 ఆగు. ఎన్నో స్లాట్ ఇది? ఓకే 6th 7 8 9. ఓకే 6. ఓకే సూటప్. ఐరన్ ఆర్మర్ కంప్లీటెడ్. ఓకే ఐరన్ ఆర్మర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన ఎపిసోడ్ అయితే టార్గెట్ కూడా కంప్లీట్ చేసేసినాం.
కాబట్టి మీరు లైకులు కొట్టాలి, కామెంట్లు కొట్టాలి. కామెంట్ని కొట్టకండి, చేయండి. లైక్లు కూడా కొట్టాలి. లైక్ను గట్టిగా కొట్టద్దు, మనకు తెలియకపోతే. కాబట్టి లైక్ చేసేయండి, కామెంట్ కూడా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామా, బేస్ ఆడదామా లేకుంటే చెప్పండి. నేనైతే బేస్ ఆడదాం అనుకుంటున్నా, మీరు చెప్పండి. మీరు చెప్పేదాన్ని బట్టి నేను మళ్ళీ ఆలోచిస్తాను. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గైస్. అలాగే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఓకే, సబ్స్క్రైబ్ కూడా కొట్టేయండి. స్కెల్టర్ గా నన్ను ఎట్లా కొట్టిండో మీరు సబ్స్క్రైబ్ అట్లా కొట్టండి. ఓకే, ఇక వీడియో చేద్దాం, నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టాటా, బై గైస్, బాయ్ బాయ్.